UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ రోజు ఈ ఎపిసోడ్లో మనము హైడ్రా గురించి మాట్లాడుకుందాం. ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరు దాని గురించి చూస్తూనే ఉన్నారు, సెర్చ్ చేస్తున్నారు. అసలు ఇది హైడ్రా అంటే ఏంటి, దీనివల్ల ఎవరికి ప్రమాదం ఉంటుంది, దీనివల్ల ప్లస్సా మైనసా, దీనివల్ల రియల్ ఎస్టేట్ పైన ఎటువంటి ప్రభావం ఉండబోతుంది, ఒకసారి దాని గురించి చెప్పండి సార్. సో హైడ్రా అనేది ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ విషయం అయిపోయింది ఎక్కడ చూసినా కూడా. సో ఇంతలా ట్రెండ్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఎందుకు ఇంతమంది హైడ్రా గురించి మాట్లాడుతున్నారంటే, హైదరాబాద్లో ఏంటంటే కొత్తగా ఎప్పుడు లేని విధంగా కూల్చివేతలు స్టార్ట్ అయినాయి. సో అందుకని చెప్పేసి చాలామంది హైడ్రా గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైడ్రా అనేది ఏంది, అసలు దీని యొక్క వర్క్ ఏంటి, సో ఎందుకు ఇలా చాలామంది బిల్డర్స్ భయపడుతున్నారు దీని గురించి, ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు అని చెప్పొచ్చు. సో మేజర్గా రీజన్ ఏంటంటే హైడ్రా అనేది ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ మొత్తం ఏదైతే డిమాలిష్ చేస్తూ ఉంటుందో దానికి సంబంధించింది అనమాట ఇది. సో డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించింది ఏంటంటే మేజర్గా ఇది మానిటరింగ్ కోసం ఉందన్నమాట. మనకి ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ రెండు ఇస్తుంది అనమాట ఇది. అంటే ఎక్కడైతే నాలాలు ఉంటాయో, చెరువు కట్టు ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అట్లాంటి వాటిని పర్యవేక్షించడం కోసం ఈ హైడ్రా అనేది వచ్చిందనమాట. హైదరాబాద్లో ఏంటంటే గతంలో చూసుకుంటే కొన్ని వేల చెరువులు ఉండే, సిటీ అనేది చాలా చిన్నది, చెరువులు ఎక్కువ ఉండే. గొలుసుకట్టు చెరువులు, గొలుసుకట్టు నదులు అని పేరు వినే ఉంటారు మీరు. అంటే కనెక్టింగ్ అనమాట. ఇప్పుడు ఒక దగ్గర నీళ్లు బాగా వచ్చి మొత్తం ఇక్కడ ఒక ఏదైనా ఏరియా ఉంది, ఒక పాండ్ ఉంది, ఇది నిండిపోయిందంటే ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి ఇంకో దానికి చేరుకుంటుంది అనమాట, చెరువులను కలుపుతూ పోతుంది. సో ఇట్లా ఏంటంటే దానివల్ల ఏమవుతుందంటే నీళ్ళు అనేది పుష్కలంగా ఉంటుంది, ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇది గతంలో నుంచి కూడా దీనికి సంబంధించిన బాడీస్ ఏవైతున్నాయో వర్క్ చేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఏమైందంటే రాను జనాలు పెరిగిపోయేసరికి ఏంటంటే చెరువులు కరువు అయిపోయినాయి. సో చెరువులు కరువు అయిపోయేసరికి ఏమైంది, వర్షం వచ్చినప్పుడు నేచర్ని మనం తట్టుకోలేము. ప్రపంచంలో అంటే నేను విన్నది కూడా ఏంటంటే మనకి ఏదైనా హాని చేయగలుగుతుంది అంటే అన్నిటికంటే ప్రమాదంగా హాని చేయగలిగేది ఒకటి, అది నేచర్. సో ప్రకృతి మనకి భయంకరంగా డేంజర్ చేయగలుగుతుంది. సో అందుకనే ప్రకృతిని మనం కాపాడుకోవాలి. సో ప్రకృతిని కాపాడుకోవాలంటే ఏంటంటే చాలామంది ఏం చేశారంటే చెరువులు, లోతట్టు ప్రాంతాల దగ్గర కూడా ఏంటంటే కొందరు XYZ పీపుల్ కొందరు ఏం చేశారంటే దాన్ని కబ్జా చేయడము. సో చిన్న చిన్న కాలువలు ఉన్నాయి కదా, దాన్ని మొత్తం పూడ్చేసి దాని మీద పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టడము, తర్వాత వచ్చేసి దాంట్లో వేరే కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఏమైందంటే ఈ చెరువుల్లో ఇప్పుడు వర్షాలు వచ్చే దగ్గర ఏమైంది, మొత్తం కబ్జా చేసి మొత్తం కట్టేశారు. మంచిగానే ఉంటుంది కానీ దాంట్లో కింద స్ట్రాంగ్నెస్ ఉండదు, అది ఆ బలం ఉండదు. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే వర్షాలు లేనప్పుడు ఓకే, కానీ వర్షం పడినప్పుడు పెద్దలు కూడా ఒక మాట అంటారు, ఇప్పుడు మన ఇంటికి ఏదైనా చెత్త కానీ ఏదైనా రేకులకు కానీ ఎక్కడైనా కానీ పడదల కానీ ఒక హోల్ ఉంటే అది ఎండాకాలం తెలియకపోవచ్చు అంట, కానీ వర్షాకాలం ఖచ్చితంగా తెలుస్తుంది అంట, అవునా కదా. సో అదేవిధంగా రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే ఎప్పుడైనా ప్రాపర్టీస్లో కూడా ఏంటంటే దాంట్లో ఉన్న మైనస్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే వర్షాకాలంలో ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ అవడానికి రీజన్ ఏంది, వర్షాలు పడితే హైదరాబాద్లో కొన్ని ఏరియాలు ఉన్నాయి, పేర్లు చెప్పదలుచుకోలేను నేను, కానీ ఆ రూట్లో నేను రెగ్యులర్ తిరుగుతుంటా. అక్కడ నార్మల్గా జస్ట్ ఇట్లా 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ వెళ్ళడానికే 3-4 గంటలు పడుతుంది. అవును. ఎందుకు అంత టైం పడుతుంది, ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న నదులు ఏదైతే చిన్న చిన్న చెరువులు ఉన్నాయో ఆ చెరువులని కబ్జా చేసి కట్టేయడము లేదా దాంట్లో డెవలప్మెంట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ ఫ్లోటింగ్ వాటర్ అంతా కూడా ఎక్కడ రావాలి, డ్రైనేజ్ ఈజీ యాక్సెస్ ఉండాలి ఎప్పుడైనా సరే. అవును. నీళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఫ్లోటింగ్ అనేది ఈజీ ఉండాలి. ఎప్పుడైతే దానికి ఇబ్బంది అవుతుందో రోడ్ల మీద వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, రోడ్లన్నీ ఖరాబ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే పబ్లిక్కి కూడా నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది, ఇక్కడ ఎప్పుడు చూసినా నీళ్ళు వస్తూ ఉంటాయి, ఇక్కడ ఎప్పుడు చూసినా ఎఫెక్ట్ అని చెప్పేసి. అది ఇయ్యాల కాకపోతే రేపు దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకోటి ఏమవుతుంది, ఆ చెరువులలో ఎప్పుడైతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం కానీ ఇంకేదైనా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే రాను దానివల్ల కూడా అక్కడ ఉన్న జనాలకు కూడా ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి హైడ్రా అనేది వచ్చిన తర్వాత ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు ఒక 250 నుంచి 300 మందిని దీనికోసం అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రంగనాథ్ గారు ఎవరైతే ఉన్నారో సీనియర్ ఆయన IPS ఆఫీసర్ ఆయన, సో ఆయనకి దీనికి సంబంధించిన హెడ్ పొజిషన్ ఇచ్చారనమాట. సో మీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాం, ఫుల్ అథారిటీస్ ఇస్తున్నాము. సో దీంట్లో ఎవరు పెద్ద చిన్న అని తేడా లేకుండా ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయో, ఎక్కడైతే పర్మిషన్ లేకుండా ఇష్టారాజ్యంగా కట్టేసుకొని ఉంటారో వాటన్నిటిని డిమాలిష్ చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి ఏమవుతుందంటే ఎక్కడెక్కడైతే నదులకు దగ్గరలు ఉన్నాయో, చెరువులకు దగ్గర ఉన్నాయో ఇవన్నీ కూడా కూలగొడుతున్నారు. సో దీంట్లో కూడా ఏంటంటే FTL అన్నది ఒకటి ఉంటుంది. FTL ఏంటంటే చెరువులకి నదులకి కట్టలకు దగ్గర ఉన్నప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ అని ఉంటుంది.
అంటే ఎప్పుడైనా ఒక చెరువు ఇక్కడ దాకా కంప్లీట్ అయిందంటే దానికి మినిమం 30 మీటర్లు 60 మీటర్లు కొన్ని డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ ఏరియాలో ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఎందుకంటే వాటర్ ఎక్కువైనా ఇంకోటి ఇబ్బంది అయినా కూడా అక్కడ పర్మిషన్ ఉండదు అనమాట. అందుకనే చెరువులకి ఎక్కడైతే నీళ్ళకి ఉంటాయో అట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే రేపటి రోజు ఏమైనా ఇబ్బంది అయినా కూడా గవర్నమెంట్కి కూడా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయొద్దు. కానీ ఏమైందంటే జనాలు కూడా ఏంటంటే ఇక ఇష్టారాజ్యంగా చాలామంది ఏంటంటే ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడం. సో దీని మీద ఏంటంటే గవర్నమెంట్ సైలెంట్గా ఉండడం. సో గతంలో చాలా గవర్నమెంట్ మారినప్పటికి కూడా ఏంటంటే దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. సో దీనివల్ల ఏంటంటే అన్ని రకాలుగా జనాలకి ఎఫెక్ట్ అవుతుంది, ఇబ్బందులు అవుతుంది. కొందరు ఏంటంటే రూపాయి వాళ్ళ కష్టార్జితం తీసుకొచ్చి ప్రాపర్టీలు కొంటుంటారు, కానీ ఇట్లాంటి ఏదో ప్రాబ్లం ఉండి తర్వాత వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే గతంలో చాలా ప్రభుత్వాలు మారిపోయినాయి. సో ఎవరు కూడా దీని మీద ఫోకస్ చేయలేదు. బట్ ఇది రానున్న రోజుల్లో ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ ఏరియా అంతా కూడా ఏంటంటే ఎక్కడెక్కడైతే చెరువులు ఇంతకుముందు ఉండేనో గతంలో పాతవి అన్ని మ్యాప్లు తీసుకొచ్చి, సో గ్రామ నక్ష అంటారు దీన్ని. సో గ్రామ నక్ష కానీ మాస్టర్ ప్లాన్ ప్రకారం గతంలో ఏమేమి చేంజెస్ అయినాయో, ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో, ఏ ఏరియాలో చెరువులు ఉన్నాయో అవన్నీ గుర్తించి అవన్నిటినీ ఇప్పుడు మొత్తం ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నన్ని కూడా ఇల్లీగల్గా పర్మిషన్ లేకుండా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కూలగొడుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఒక్క ప్లస్ ఏముంటుందంటే గవర్నమెంట్ మీద అంటే జనాలకు కొంచెం నమ్మకం వస్తుంది. చలో వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఇంకా ఇష్టరాజ్యంగా కట్టుకోవడానికి ఉండదని. గతంలో కూడా పర్మిషన్ ఇచ్చింది కూడా గవర్నమెంటే కాబట్టి దీన్ని కూడా ఎవరెవరు పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు ఇక్కడ చెరువులన్నీ మయమైన అన్న దాని మీద కూడా గవర్నమెంట్ పనిచేయాలి ఖచ్చితంగా. అండ్ రానున్న రోజులలో కూడా ఎక్కడ పడితే అక్కడ మనం లేఅవుట్లలో కానీ లేదా ఎక్కడ పడితే అక్కడ మనం ఏదైనా ఫ్లాట్స్లో కానీ అపార్ట్మెంట్లో కొనేటప్పుడు ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చూడ్డానికి వ్యూ పాయింట్ మంచిగా ఉన్నంత మాత్రాన సరిపోదు, అక్కడ సరౌండింగ్ రేపటి రోజు ఏమైనా వర్షాలు పడితే ఏమైనా ఇబ్బందులు అయితే ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అన్నది కూడా తెలుసుకోవాలి. కాబట్టి FTL లెవెల్లో ఎక్కడ కూడా ప్రాపర్టీస్ కొనకూడదు, ఇది గవర్నమెంట్ రూల్. ఒకవేళ కొన్నా కూడా దానికి మళ్ళీ దీంట్లో కూడా జోన్స్ ఉంటాయి. దీంట్లో కూడా మళ్ళీ ఇంకోటి ఏమంటారంటే బఫర్ జోన్స్ అంటారు. ఓకే, ఈ బఫర్ జోన్స్ అంటే ఏంది, ఈ చెరువు కట్టు ప్రాంతాలకి మీటర్స్ ఏవైతే నేను చెప్పానో ఇంత డిస్టెన్స్లో కట్టొద్దు, ఇన్ని ఫ్లోర్ల కన్నా ఎక్కువ కట్టొద్దు, ఇంతకన్నా ఎక్కువ జనసాంద్రత ఉండొద్దు అని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా పెద్దది ఇది లోపల. సో వీటన్నింటి గురించి కూడా చూసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే రెప్యూటెడ్ బిల్డరా కాదా అన్నది కూడా చూసుకోవాలి. అంటే ఎక్కడ మనం కొంటున్నాము, ఆ ఏరియాలో ఇంతకుముందు గతంలో ఏమైనా కన్స్ట్రక్షన్ ఉన్నాయా, ఎంతవరకు పర్మిషన్స్ ఉన్నాయి, అది ఏ లిమిట్లోకి వస్తుంది మనకి, ఇది చూసుకున్న తర్వాత మాత్రమే ఎక్కడైనా సరే మనం ఇల్లు కొనేటప్పుడు కానీ ఫ్లాట్ కానీ లేదా ఓపెన్ ప్లాట్ కొనేటప్పుడు సరే కానీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇన్ని రోజులు కూడా ఏంటంటే జనాలు చాలామంది దీని గురించి పట్టించుకోలే. ఇప్పుడు ఎందుకు ఎక్కువ మంది పట్టించుకుంటున్నారంటే రీసెంట్గా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కావచ్చు మనకి నాగార్జున గారికి సంబంధించింది. సో అక్కడ టోటల్ ఎకర్స్ వచ్చేసి 7 ఎకర్స్లో అది ఉందన్నమాట. సో 7 ఎకర్స్లో కూడా ఏంటంటే పక్కన ఒక తుమ్మిడి కుంట అని ఒక చిన్న చెరువు. సో ఈ చెరువు లోపల ఇది కలుస్తుందని చెప్పేసి కూడా దాన్ని కూలగొట్టడం జరిగింది. సో అట్లా ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ నుంచి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా కానీ మనము ఇట్లాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా సో గవర్నమెంట్ నుంచి అన్ని లీగల్గా క్లియర్ ఉండి ప్లస్ మనం ఎప్పుడైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అప్రూవల్స్ వచ్చేటప్పుడు కూడా మనం ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే నీళ్లు పోతుంటాయో, ఎక్కడైతే మనకి లోతట్టు ప్రాంతాలు అంటే డౌన్ సైడ్ ఉంటాయో, వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైతే ఇబ్బంది అయ్యే ఏరియాలు ఉంటాయో అట్లాంటి వాటికి ఎప్పుడైనా సరే కానీ ఖచ్చితంగా దూరం ఉండాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ కానీ ఎవరైతే టీమ్ హెడ్స్ ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర సజెషన్లు సలహాలు తీసుకున్న తర్వాతనే, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్కి కానీ మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడానికి వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇయ్యాల కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఎప్పటికైనా సరే ఏదో ఒక రోజు అది ఖచ్చితంగా మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం పెట్టే రూపాయి కష్టం ఎక్కడ కూడా వృధా అవ్వద్దు, సేఫ్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. అంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు మనకి LP నెంబర్ కానీ తర్వాత వచ్చేసి మనకి రెరా నెంబర్ కానీ పర్మిషన్ ఉందా లేదా, దాని తర్వాత వచ్చేసి ఏంటంటే మనం అక్కడ తీసుకునేటప్పుడు కూడా ఏంటంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకునేటప్పుడైనా కానీ ఆ చుట్టుపక్కల ల్యాండ్ ఎలా ఉంది, ఆ చుట్టుపక్కల 10 ఇయర్స్లో ఏ విధమైన గ్రోత్ వచ్చింది, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంతేగాని గవర్నమెంట్ని తిట్టడం కూర్చుంటే మాత్రం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ప్లస్లు ఉన్నాయి, ప్లస్ గవర్నమెంట్ ఏంటంటే గతంలో ఇవన్నీ పర్మిషన్స్ ఇచ్చింది కాబట్టి దీని మీద కూడా పనిచేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ కూల్చివేయడం అనేది ఓన్లీ చెరువులు ఉన్న ప్రాంతాలను జరుగుతుందా, లేదంటే దీనికి ఇంకేదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి? ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తుంటే సోర్సెస్ ద్వారా నెక్స్ట్ లైన్లో ఉన్న వాళ్ళు ఫామ్ హౌసెస్ కూడా డేంజర్ ఉంది, ప్రమాదం ఉంది, వాళ్ళని కూడా ఆ ఫామ్ హౌసెస్ కూడా కూల్చివేయడానికి ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇందాక మీకు ఒక మాట చెప్పాను, FTL అని ఫుల్ ట్యాంక్ లెవెల్ అని చెప్పేసి దానికి లిమిట్స్ ఉంటాయి. చెరువులు ఉన్న దగ్గర ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. సో ఈ పెద్ద పెద్ద చెరువులు ఉన్న దగ్గర ఏమవుతుంది అంటే
ఆ చెరువులో ఎంత నీళ్ళ కెపాసిటీ ఉంది, టీఎంసీలలో కొలుస్తాం కదా మనం, ఎన్ని టీఎంసీల నీళ్ళు ఇక్కడ స్టోర్ అవుతాయి, ఎన్ని లక్షల లీటర్ల నీళ్ళు ఇక్కడ స్టోర్ అవుతాయి. సో ఒకవేళ కుండపోత వర్షం పడ్డప్పుడు ఎక్కువ నీళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు ఇది ఎంత ఏరియా వరకు డ్యామేజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు 111 జియో ఉంది, బయో కన్జర్వేషన్ జోన్ అంటారు దీన్ని. సో ఆ చుట్టుపక్కల 84 విలేజెస్ ఉన్నాయి. అలాగా ఆ ఏరియాలలో కూడా ఏంటంటే రూల్స్ ఎలా ఉంటాయి, G+1 G+2 మాత్రమే కట్టుకోవచ్చు. అది కూడా పాత ఎవరైతే పుట్టు పూర్వీకుల నుంచి ఉన్నారో వాళ్ళకి మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి, అందరికీ పర్మిషన్స్ ఉండవు. అక్కడ పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్స్ అనేది ఉండదు. అలాగా గవర్నమెంట్ సంబంధించింది ఏంటంటే కొన్ని బాడీస్ ఉంటాయి అన్నమాట. సో ఆ బాడీస్లో వచ్చేటప్పుడు మనకి ఎంత లిమిట్లో మనం కట్టుకోవాలి, ఎంత లిమిట్లో కట్టుకోవద్దు అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర మొత్తం డాటా ఉంటుంది ఖచ్చితంగా. సో మనం ఏదైనా పర్మిషన్కి అప్లై చేసేటప్పుడు కానీ ల్యాండ్ కొనేటప్పుడు కానీ ఖచ్చితంగా ఇది కూడా చెప్తారు వాళ్ళు. గ్రామ కంఠం అంటారు దీన్ని. సో గ్రామ కంఠం ఏరియాలలో కూడా చూసుకొని కొనాలి. గ్రామ కంఠంలో 90% పోకపోతేనే మంచిది. ఒకవేళ పోవాల్సి వచ్చిందన్నప్పుడు చాలా విషయాలు తెలుసుకోవాలి దాని గురించి. సో అన్ని డీటెయిల్గా డెప్త్గా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. గ్రామ కంఠ కానీ 111 జియోలలో కానీ లేదా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న దగ్గర కానీ లేదా బఫర్ జోన్స్ ఉన్న దగ్గర కానీ ఇట్లాంటి ఏరియాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే మంచిది. సో చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీటి నుంచి దూరం వెళ్ళడం కానీ లేదా ఇక్కడ ఎంతవరకు పర్మిషన్స్ ఉన్నాయి, ఎవరైనా కట్టుకోవచ్చా లేదా, దీనికి ఎంత పర్మిషన్స్ ఉండాలి, ఎంతవరకు కన్స్ట్రక్షన్. దీంట్లో ఇంకోటి ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 గజాలు ఉందనుకోండి, ఆ 2000 గజాలు మొత్తం కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా 200 గజాలు 300 గజాలు కన్స్ట్రక్షన్ చేసుకొని మిగతా 1000 గజాలు ఖాళీ వదిలేయాలి. అది గార్డెన్గా వదిలేయడమో లేదా ఇట్లనే ఫ్రీ స్పేస్ ఉండాలని చెప్పేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి అది ఆ లిమిట్స్లో ఆ జోన్స్లో ఆ ఏరియా లిమిట్ ఎంతైతే ఉందో, ఇప్పుడు కంటోన్మెంట్ జోన్స్ ఉన్నాయి కొన్ని, ఇప్పుడు కంటోన్మెంట్ జోన్స్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఇన్ని ఫ్లోర్ల కన్నా ఎక్కువ కట్టొద్దు, ఇక్కడ నుంచి ఫ్లైట్స్ రావద్దు, డ్రోన్స్ ఎగిరేయద్దు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో అలాగే FTL లెవెల్ చుట్టుపక్కల కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా డీటెయిల్గా చాలా పెద్ద ఉంటుంది. సో మేజర్గా బేసిక్గా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే FTL లెవెల్ అంటే ఈ నీళ్ళకి ఇబ్బంది అయ్యే చోటు దగ్గర ఉండొద్దు, ఇట్లాంటి వాటి దగ్గర పొల్యూషన్కి దగ్గర అయ్యేటట్టు ఉండొద్దు. వీటి నుంచి మనం కొంచెం దూరంగా వెళ్ళి తీసుకుంటేనే బాగుంటుంది. అండ్ ఇండస్ట్రీస్ ఉంటాయి మరీ ముఖ్యంగా, కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలలో కూడా రెసిడెన్షియల్గా ప్లాన్ చేయొద్దు. చాలా వరకు ఎక్కువ కంపెనీస్ ఎక్కువ ఇండస్ట్రీస్ ఎక్కువ పొల్యూషన్ వచ్చే దగ్గర ఉంటే ఏమవుతుందంటే రేపు మనకి ఏదైనా ఇబ్బంది అయ్యి కంపెనీని ఫ్యాక్టరీని తీసేయమన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ నాకు పర్మిషన్ ఇచ్చింది అందుకే నేను డబ్బులు కట్టి ఇక్కడ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి నా బిజినెస్ పెట్టినా, మీకు ఇబ్బంది అవుతుందని ఇప్పుడు ఇక్కడ నుంచి నన్ను తీయమంటున్నారు. సో ఇక్కడ నుంచి నేను వేరే దగ్గర తీయాలంటే గవర్నమెంటే ల్యాండ్ అలాట్ చేయాలి, 5 సంవత్సరాల యావరేజ్ ప్రాఫిట్స్ తీయాలి. తర్వాత ఈ ల్యాండ్ మీద మొత్తం రైట్స్ ఆ ప్రాపర్టీ ఓనర్కే ఉంటుంది, ఆ బిజినెస్ మ్యాన్కే ఉంటుంది. సో ఇలాంటివన్నీ ప్రాబ్లం ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే గతంలో కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రీస్ ఉండాలి, రెసిడెన్షియల్ ఏరియాలో రెసిడెన్షియల్ ఉండాలని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కడైనా తక్కువకు వస్తుంది, మంచి ఆఫర్లు వస్తుంది అని టెంప్ట్ అయి కొనే ముందు ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ సంవత్సరాల తరబడి సంపాదించిన కష్టార్జితం అంతా కూడా పెట్టుబడి పెడితే ఇప్పుడు ఇట్లాంటివి ఏమైనా ఎఫెక్ట్ అయినప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి. ఇందులో బ్యాంక్ లోన్లు ఇచ్చినవి ఉంటాయి, తర్వాత కొందరు మొత్తం అమౌంట్ పెట్టిన వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద బిల్డర్స్ లాస్ అయిన వాళ్ళు ఉంటారు, దాని మీద అవేర్నెస్ లేక నాలెడ్జ్ లేక. అందుకనే మరీ ముఖ్యంగా హైదరాబాద్ లోపల కొనే వాళ్ళు మాత్రం క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఎక్కడైనా సరే ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ విల్లా కానీ ఏదైనా కొనాలి. ఇవి లేకుండా మనం తొందరపడి కొనేస్తే ఏమవుతుందంటే అది ఎప్పటికైనా మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఫుల్గా క్లారిటీ ఇచ్చారు మీరు హైడ్రా మీద. అసలు ఇది ఏంటి, ఎవరికి ప్రమాదము, ఎక్కడ మనం కొనాలి, ఎక్కడ కొనకూడదు, FTL లెవెల్స్ అంటే ఏంటి, ఫుల్గా ఈ వీడియోలో మనకు క్లారిటీ మాత్రం వచ్చింది. సో తప్పకుండా మీరు ఒకవేళ ఎప్పుడైనా ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా చూసుకొని చేయండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం ప్రాపర్టీ చాలా తక్కువ సార్లు మనం లైఫ్లో కొంటాము కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా ఆలోచించి మరి జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.